ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనము. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిని కవచంగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకొనెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అతి నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. కీర్తనల గ్రంథం 93వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభువును ఆయన సమీపముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమును శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనము. యెహోవా, నువ్వే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నువ్వు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నువ్వు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నీతిని బట్టి లోకముకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నారు తండ్రి. మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మీరే నీతి న్యాయములు జరిగించే దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.